ఈ వీడియోలో ఆదివాసీ అబ్బాయి ఇంట్లో పెళ్లి ఎలా జరుగుతుందో చూపిస్తా. నేను గత వీడియోలోనే చెప్పాను కదా, వరుడే ఎదురు కట్నం ఇవ్వాలని పెళ్లి కుమార్తెకి. ఇదిగో ఈ బుట్ట కింద కనిపిస్తున్న 4 కోళ్లే కాకుండా ఈ తాళ్ళు కట్టుకొని తీసుకెళ్తున్న 2 మేకలు కూడా అమ్మాయికి కట్నం కింద ఇవ్వాలి. అంతేకాకుండా ఈ పెళ్లి కుమారుడు పెళ్లి కూతురికి పందిని కూడా ఇవ్వాలి. ఇదేమో ఇప్పుడు తప్పించుకున్నది. అలా కోళ్ళు, పందులు, మేకలతో వరుడైతే పెళ్లి కుమార్తె ఇంటికైతే బయలుదేరతాడు. అంతేకాకుండా సారాయి, ఇప్పసారా, రైస్ బీరు, కుండలు మోసుకుంటూ పెళ్లి కుమార్తె ఇంటికైతే బయలుదేరతారు. ఈ కట్న కానుకలన్నీ పెళ్లి కుమార్తె ఇంటికి పెళ్లి కుమారుడు తీసుకొచ్చాడు. మనమైతే ఈ వీడియో గత వారంలో నేనైతే ఇచ్చాను, చూడకపోతే కింద అయితే లింక్ ఇచ్చాను, చూసేయండి. ఈ వీడియోలో అబ్బాయి దగ్గర జరిగే ఆదివాసీ మ్యారేజ్ నేను చూపిస్తాను, చాలా బాగుంటుంది. అబ్బాయి ఊరికి అమ్మాయి ఊరికి వాగొకటే అడ్డం అండి. నా గత వీడియోలో అయితే అమ్మాయిని ఎలా మోసుకెళ్లారో నేను మీకు చూపించాను. వింతగా ఉంది కదా మీకు. ఇదే ఆ వాగ్ అనమాట. మనమైతే ఇప్పుడు వరుడి ఇంటికి వెళ్తున్నాం అనమాట. పెళ్లి, భోజనం, డీజే డ్యాన్సులు అన్నీ చూపిస్తాను దగ్గరుండి మీకైతే. మీరు ఎప్పుడు చూడని అడవి ప్రపంచాన్ని అయితే చూపిస్తాను మీకు ఈ వీడియోలో. ఆదివాసి పిల్లలైతే కొత్త వాళ్ళని చూసి చాలా భయపడతారండి. ఆ పిల్లల కోసం అయితే నేను బిస్కెట్లు తెచ్చాను. ఆ భయం పోయి మిగతా వాళ్ళతో కలవాలన్నదే నా ఉద్దేశం. మనమైతే ఎట్టకేలకు పెళ్లి కుమారుడింటికి అయితే చేరుకున్నాం. ఎలా ఉందో చెప్పండి. మా ఆదివాసులు అయితే ఎక్కువ డెకరేషన్, డీజేలు ఏమి ఇష్టపడరండి. ఏమీ లేకుండా నేచురల్ గానే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇదిగో చూస్తున్నారా, ఈ అమ్మాయే పెళ్లి కూతురు. ఆల్రెడీ పెళ్లి కుమారుడింటికి వచ్చేసింది. ఎలాగో ఇద్దరిని కలిపి ఒకచోటే ఉంచుతారు కాబట్టి గత రాత్రి కూడా వీళ్ళిద్దరిని కలిపే ఉంచుతారు అన్నమాట. వావ్, ఎంత బాగుందో చూడండి. మట్టల పందిరు దూరంగా అయితే చిన్నగా మండపం కూడా వేశారు. అదైతే దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ఇదిగో ఇక్కడ చూడండి, గోరింటాకు అంటే ఇదైతే స్వచ్ఛంగా గోరింటాకును దువ్వి నూరి పెళ్లి కూతురికి గోరింటాకు పెడతారనమాట. ఇదే పెళ్లి కుమారుడు ఇల్లు. దీని ముందైతే మండపం వేశారు. ఎక్కడో అడవుల్లో మారుమూల గ్రామంలో పెళ్లి కాబట్టి జనాలు కూడా అంతగా లేరండి, తక్కువగానే వస్తారు జనాలు కూడా. ఈవిడైతే పెళ్లి కుమారుడు అత్తగారంట. ఎవరొచ్చినా కూడా నీళ్ళు పోస్తారు కాళ్ళకాడ, అది వాళ్ళ ఆచారం అంట. అమ్మా సాయమినినే బేలవిని ఇంజే వాసం నేనే బేవేళ బయలుదేరుతాను. నేను ఆవిడ్ని ఎప్పుడు బయలుదేరావు అమ్మ, ఎలా ఉన్నావమ్మని నేనైతే అడిగాను మా భాషలో. ఇతనే పెళ్లి కొడుకు అండి. పెళ్లి కొడుకు బయటకు వచ్చి ఎలా ఉన్నావత్త, ఏంటి సంగతి అని అడుగుతున్నాడు అనమాట. చూడండి చెవుకి ముక్కుకి ఎలా ఉన్నాయో నగలు. ఎవరో ఒకరు అట్లా నగలకి ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తారనమాట, అందరైతే ఇవ్వరు. వీళ్ళే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీళ్ళైతే కూర్చున్నారండి. వాళ్ళు కూర్చున్న మండపం అయితే ఊర్లో పిల్లలంతా కలిసి చేశారనమాట. ఆదివాసులు ఒకరి మీద ఆధారపడరు, మండపంగా స్వయంగా వాళ్ళే చేసుకుంటారు. చూడండి ఎంత బాగుందో సింపుల్గా. ఇప్పుడిప్పుడే బంధువులంతా వస్తున్నారండి. చాలా మంది వచ్చినా కూడా చెట్లు చుట్టుపక్కల ఉన్నాయి కదా, చెట్ల కింద కూర్చున్నారనమాట చల్లగా. ఇదేంటో తెలుసా, ఇది వంటశాల అనమాట. ఇక్కడే అన్నం వండుతారు, ఇక్కడే అన్నాలు పెడతారు, ఇక్కడే తింటారు. నేనైతే లోపలికి వచ్చేసాను. ప్రకృతి ఒడిలో చల్లటి చెట్ల కింద భోజనాలు చేయడం మీరు ఎక్కడైనా చూస్తున్నారా? కానీ మా ఆదివాసీ పెళ్లిలో మాత్రమే ఇలా జరుగుతాయి. చెట్ల కింద భోజనాలు, చెట్ల కింద వండడాలు, అన్ని చల్లగా నేచురల్గా ఉంటుంది. కుర్చీలు, టేబుళ్ళు కొన్ని తేవడం వల్ల అయితే కొంతమంది పిల్లలైతే కింద కూర్చొని తింటున్నారండి. అలా కింద కూర్చొని తినడంలో నామోసి ఏం కారు, పిల్లలు మంచిగానే తింటారు. చికెను, మటను 2 ఉంటాయి. కర్రీస్ కూడా చాలా బాగా చేశారండి. ఈ పిల్లల్ని అయితే చూడండి ఎంత పద్ధతిగా ఎంత క్రమశిక్షణగా కూర్చొని తింటున్నారో. ఆదివాసి పెళ్లిలోనైతే కొంతమంది పందులు కూడా కోస్తారండి. ఈ పెళ్లిలో అయితే పెట్టలేదు. ఈ పెళ్లిలో మటను, చికెన్ మాత్రమే ఉంది. అబ్బా, ఇప్పుడు చెట్ల కింద చల్లని నీళ్ళలో కూర్చొని తింటా ఉంటే ఆ మజానే వేర్లే.
దీని ముందు వీడియోలోనే చూపించాను కదా ఈ అబ్బాయి గురించి. ఈ అబ్బాయిని చూడండి ఎంత అందంగా ఉన్నాడు. ఈ అబ్బాయి నన్ను చూసినప్పుడల్లా నవ్వుతున్నాడు అండి. నీ పేరు ఏంటంటే కూడా నవ్వుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు. ఏం కాదు చూడండి అబ్బాయి, చూడండి పాడిన అబ్బాయి లాగున్నాడు. ఈ బిడ్డని చూస్తే అడవి బిడ్డ అంటారా కదా, అమెరికాలో పుట్టినోడు లాగున్నాడు. ఈ వచ్చిన బంధువులు కూడా ఆదివాసీ గుడెల వాళ్ళే అయి ఉంటారు. రకరకాల గుడెల నుంచి, రకరకాల ఊరు నుంచి వచ్చి ఉన్నారు. మా ఆదివాసీ పెళ్లిళ్ళలో అయితే ఒకరికొకరు సాయం చేసుకుంటారు. అక్కడ చూడండి నీళ్ళు మోస్తున్నారు అబ్బాయిలు. మళ్ళీ ఈ అబ్బాయిల పెళ్లిళ్ళు వస్తే ఈ పెళ్లి ఏదైతే జరుగుతుందో వాళ్ళు మోయాల్సి ఉంటుంది. పెళ్ళి అంటే వంటలు, డీజేలు, డెకరేషన్లు ఉంటాయి. కానీ ఈ అడవి గుడెల్లో జరుగుతున్న పెళ్లిళ్ళలో అటువంటివి ఏమి కనిపించవు. డీజే అయినా సౌండ్ సిస్టమ్ అయినా మాకు ఇదేనండి నేచురల్ డప్పు శబ్దాలు. వీళ్ళంతా అయితే అడవి మార్గాల నుంచి నడుచుకుంటూ అయితే పెళ్లికి వచ్చేస్తారండి. వీళ్ళు రావడానికి వాహనాలు ఏమీ దొరకవు, ఉండవు. ఇక్కడ తింటున్న వాళ్ళలో ఒక అబ్బాయి కళ్ళు అయితే చూడండి చాలా వింతగా ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇతని కళ్ళు చూడండి, ఈ అబ్బాయివి చూడు. ఈ కళ్ళకైతే మొబైల్ ఏంటో, టీవీ ఏంటో, సినిమాలు ఏంటో, స్టిక్కర్లు ఏంటో ఏ అందాలు తెలియదు. పాపం మంచిగా ఉన్నాయి. ఇదిగో నాన్న చాక్లెట్ తీసుకుంటావా, తీసుకో. ఆ అబ్బాయి వీపు మీద అయితే చూడండి ఒకసారి వాటర్ బాటిల్ ఎలా తయారు చేసి పెట్టుకున్నారో. అందులో మంచినీళ్ళైనా ఉండొచ్చు, లేకపోతే జావ అయినా ఉండొచ్చు. ఊరు మొత్తానికి అయితే ఇది ఒకటే పంపు ఉందండి. చూడండి ఆడవాళ్ళంతా పంపు చుట్టే ఉన్నారు. నాకు కూడా వేషం వేశారు, డప్పు కొట్టేటప్పుడు వేస్తారు చూడండి, అలాంటి వేషం అయితే నాకు కూడా ధరించారు. కొట్టు పెళ్ళంతా ఈ డప్పులతో, ఆటలు పాటలతోనే కొనసాగుతుంది చివరిదాకా. దీని తర్వాత కొన్ని ముఖ్యమైన ఘట్టాలు అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. వీళ్ళైతే మగ పెళ్లి వాళ్ళ తరపున డప్పులండి. ఇవి ఇలా కొడుతూ వెళ్తూ ఆడపిల్లి వాళ్ళ డప్పులతో కలిసిపోతారనమాట. అక్కడైతే ఎన్నో ఆటపాటలతో కలిసి బాగా ఆడుతారనమాట. ఈ డప్పులేమో ఆడపిల్ల తరపున వాళ్ళే అనమాట. ఇప్పుడైతే వాళ్ళు వీళ్ళు కలిసి ఆడుతారనమాట. పెళ్ళికి వచ్చిన ఆవిడైతే ఉయ్యల్లో పాపను పెట్టుకుని ఊపుతూ ఉంది. వధువరులకైతే ఇప్పుడైతే కట్న కానుకలు వేస్తున్నారు. మనమైతే ఇప్పుడు చూద్దాం. ఈవెన్ ఒక ఫోటోగ్రాఫర్ కూడా లేడండి. చాలా వింతగా అనిపిస్తుంది కదా మీకు. కానీ మాకైతే సర్వసాధారణం డీజేలు, డెకరేషన్లు, అడావుడి ఇలాంటివి ఏమి ఉండవు. మా ఆదివాసీ పెళ్లిళ్ళలో ప్రకృతి సిద్ధంగా చాలా సాహసిద్ధంగా జరుగుతాయండి. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవని అనుకోవద్దు, డబ్బులు ఉంటాయి. కానీ మాకు ఇలా జరగడమే మాకు ఇష్టం. డీజేలు, డెకరేషన్లు మా సంస్కృతి సాంప్రదాయాలను మింగేయాలని మేము కోరుకోం. ఇదిగో చూడండి, అబ్బాయి వైపు ఒక బింద, అమ్మాయి వైపు ఒక బింద అయితే వేశారు. ఎవరి వైపు పెట్టాలనుకున్న వాళ్ళు అతని వైపు పెట్టేస్తారనమాట కట్న కానుకలు. నేనైతే కొత్తగా పెళ్ళైన ఈ వధూవరులతో ఫోటో దిగాలని అనుకున్నాను.
ఆదివాసులు అయితే తమకు తోచినంతగానే పెడతారండి. 500 కావచ్చు, 100 కావచ్చు, 50 రూపాయలు కావచ్చు. ఇంకో వింతైన విషయం అయితే మీకు చెప్పనా, మేకను కానీ పందిని కానీ గొడ్డును కానీ చదివించవచ్చు. మళ్ళీ మన ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు తిరిగి అదే తీసుకొచ్చి మనకి పెడతారనమాట. పాపం గత వీడియోలో చూశారు కదా, ఈ పెళ్లి కూతురు కోసం పెళ్లి కొడుకైతే కావుడు ఎలా బరువు మోసుకుంటూ వాగవతలు దాటిండో. నదులు కాలువలు ఇంకా చాలా దూరం దాటాల్సి వస్తుంది దట్టమైన అడవిలో. ఆదివాసులలో అబ్బాయిలే అమ్మాయిలకి కట్నం ఇవ్వాల్సి ఉంటుంది. గొడ్డు, మేక, పంది, కోడ్లు. ఈ వీడియోకు ముందు మొదటి భాగం ఒకటి ఉందండి, అది ఎవరైనా చూడకపోతే చూడండి, కొన్ని వేల మంది చూసేశారు. ఆ వీడియోలో అమ్మాయి కోసం వరుడు ఎన్ని తిప్పలు పడ్డాడో అయ్య మొత్తం చూపించాను. ఇక్కడ చూడండి, బాజా భజంత్రులు లేకుండా పెళ్లి తంతు మొత్తం పూర్తయింది. పురోహితుడు కూడా ఇక్కడ లేడండి. ఆదివాసీ పద్ధతిలో పెళ్లి అయితే జరిగిపోయిందండి. నాకంటే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి, మా కెమెరా చూసి ఫ్యామిలీ అందరూ ఫోటోలు అయితే దిగుతున్నారండి. నాకైతే చాలా సంతోషం వేసింది. ఒక ఫోటోగ్రాఫర్ లేకుండా పెళ్లి ఉంచగలమా? కానీ ఇక్కడ ఆదివాసీ పెళ్లి అయితే జరిగిపోతుంది ప్రకృతి సిద్ధంగా, సహజంగా. ఇతను మడవి సంజు అండి. గత వీడియోలో మీకు చెప్పాను కదా, ఈ పెళ్లి వాళ్ళ బాబాయిది. ఈ పెళ్లికి 15 రోజుల ముందైతే సంజుకి యాక్సిడెంట్ అయ్యి ఇలా ఉంది పరిస్థితి. అతని వల్లే ఈ పెళ్లికైతే నేను రాగలిగాను. సంజు కూడా తన ఇన్స్టాలో పెట్టడానికి వీడియో అయితే తీస్తున్నట్టున్నాడు. ఊరు మొత్తానికైతే ఈ సోలార్ లైట్ ఒకటే ఉందండి. ఈ అడవిలో అయితే బార్లు, రెస్టారెంట్లు ఏమీ ఉండవండి. ఎక్కడోలక్కడే గుప్పల తప్పలుగా చెట్ల కిందనే ఉంటూ తాగుతున్నారనమాట. నా గత వీడియోలో చూపించాను కదా, కళ్ళు కుండాలని, రైస్ బీరులని, అవన్నీ వచ్చిన బంధువులకన్నీ పోస్తారనమాట. మందులకి కావలసిన మటన్ ముక్కలు, చికెన్ ముక్కలు తీసుకొని వెళ్ళి ఇట్లా చెట్ల మధ్యలో కూర్చొని తాగుతున్నారనమాట. నిజంగా మీకు వింతైన పెళ్లి చూసినట్టు అనిపిస్తుంది కదా. ఇలాంటి వింతైన వీడియోస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయండి. వీలైతే లోపలికి వెళ్ళి చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కాండి. పెళ్లి తర్వాత తాగడం, తినడం కార్యక్రమాలన్నీ ఉంటాయి. తర్వాత డప్పు డాన్సులు, కొమ్ము డాన్సులు చాలా బాగా చేస్తారు. అవి ఇక్కడ ఇచ్చాను, చూసేయండి.
ఆదివాసీ సంస్కృతి ఇది. కత్తి అడవిలో బతున్నాం కదా, అడవిలో బతున్నాం, కత్తితోటి ఉంటాం. ఎప్పుడన్నా అడవిలో బిడ్డ అడవిలో ఉంటాం. అదే అడవి బిడ్డ అడవిలో ఉంటాం. ఎప్పుడన్నా చచ్చినాక బతికినాక అడవిలో ఉంటాం. ఇదే కత్తి పట్టుకొని బతికేస్తాం. నీ గంగల్చుకొను నీ నవ